నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4 ఏళ్లలో 4709 బడులు మూత, తల్లిదండ్రులకు పెరిగిన ఫీజుల భారం. కోటాలో ఆగని విద్యార్థుల మరణాలు, నీట్ అభ్యర్థి ఆత్మహత్య. కూనంనేనిని గెలిపించండి, కూనంనేనికి మద్దతు ప్రచారంలో ముప్పాళ్ల. ఇక నోటు మాటలే, అనేక నియోజకవర్గాల్లో మొదలైన నగదు పంపిణీ. ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బతీసిన జగన్ ప్రభుత్వం, లోకేష్. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు గడువు పెంపు జీవో రద్దు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్. బంగాళాఖాతంలో అల్పపీడనం, 3 రోజులు వర్షాలు. కాంగ్రెస్ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశం, రాహుల్. ఇంకా అందరికీ అందని ఓటరు స్లిప్పులు. మళ్లీ మారిన ముహూర్తం, రిపబ్లిక్ డేకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ. కులగణన తప్పనిసరి, తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్. నిర్మలా సీతారామన్ అసత్య ప్రచారం, కేరళ సీఎం విజయన్. ఆప్ సర్కార్తో ఎల్జీ మళ్లీ లడాయి, స్టాండింగ్ కమిటీ రద్దు చేసిన సక్సేనా. ఓడరేవుల మౌలిక వసతులు బలోపేతం చేయాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2024 టీ20లో భారత్ గట్టి పోటీదారు, రవి శాస్త్రి. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రాష్ట్రంలో గెలిచిన 4 ఏళ్లలో 4709 పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల ప్రభుత్వ ఎయిడెడ్ బడులు మూతకు దారితీశాయి. పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధమని, తాము పేదల పక్షమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదల బడులను లేకుండా చేస్తోంది. సంస్కరణల ప్రభావంతో 2045 ప్రభుత్వ ఎయిడెడ్ బడులకు తాళాలు పడ్డాయి. కరోనా ప్రభావంతో చిన్న ప్రైవేటు పాఠశాలలు నడపలేక 2664 కనుమరుగయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 63463 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 61, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 4287, స్థానిక సంస్థలు ఆధ్వర్యంలో నడిచేవి 40708, ఎయిడెడ్ విద్యా సంస్థలు 2234, ప్రైవేటు పాఠశాలలు 16173 ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 58754 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 58కి, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 3902కు, స్థానిక సంస్థలవి 40495, ఎయిడెడ్ 787, ప్రైవేట్ 13509కి పడిపోయాయి. మొత్తంగా 4 ఏళ్లలో 4709 పాఠశాలలు కనుమరుగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం, అదేవిధంగా అప్పు కోసం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న సాల్ట్ పథకం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ప్రభావం పాఠశాలల మూతకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4234 పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం ప్రభుత్వం విలీనం చేసింది. తరగతులను తరలించడంతో మిగిలిన 1-2 తరగతుల పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కేవలం 2 తరగతులే అక్కడ ఉండడం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించారు. పిల్లలు లేరని కారణం చూపుతూ ఈ సంవత్సరం 111 ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. జీవో నంబర్ 117తో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేసింది. దీంతో చేరేవారు లేక 500 వరకు మూతపడ్డాయి. కరోనా ప్రభావం చిన్న మధ్యతరగతి ప్రైవేటు పాఠశాలలపై తీవ్రంగా పడింది. ఈ సమయంలో పాఠశాలలు నడవకపోవడంతో సిబ్బందికి, నిర్వహణకు, పాఠశాలలకు కష్టంగా మారింది. అప్పులు కూడా పుట్టకపోవడంతో 2600కు పైగా మూసేశారు. దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నీట్
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తానుంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన 20 ఏళ్ల ఫరీద్ హుస్సేన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన హుస్సేన్ నీట్కు సిద్ధమవుతున్నాడు. శిక్షణ కోసం గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో స్నేహితులు అతడికి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గది తలుపులు తెరిచారు. అక్కడ ఉరివేసుకుని కనిపించిన ఆ విద్యార్థిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే అతని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించలేదు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కోటాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వసతి గృహాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విధంగా శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ ఫ్యాన్లను అమర్చారు. అయినా సరే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలవరపెడుతోంది. తెలంగాణలోని కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కూనంనేనికి మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం చేశారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి కూనంనేని సాంబశివరావును గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల సమావేశానికి సంఘం నాయకులు కట్ల సతీష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో కొత్తగూడెంకు చెందిన ఏ సునీత, సాంబశివరావు, పాల్వంచుకు చెందిన సత్యనారాయణ, సతీష్, గండ్ర వీరభద్రరావు, సుందర్రావు, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన మాట్లాడే గట్టి నేత కూనంనేని సాంబశివరావు అని గెలిపించుకోవడం ఎంతో అవసరమన్నారు. అసోసియేషన్ పెద్దలు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 9 ఏళ్ల నుంచి అగ్రిగోల్డ్ బాధితుల తరపున మాట్లాడడానికి కేసీఆర్, కేటీఆర్ తదితరులు అవకాశం ఇవ్వలేదన్నారు. కనీసం అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ద్రోహం వలన నష్టపోయిన బాధితుల గురించి అధికారులతో సమీక్ష కూడా చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. గెలిపే లక్ష్యంగా ఇన్నాళ్లు ప్రచారం, సభలు, సమావేశాలతో సర్వశక్తులు ఒడ్డిన వారు ఇప్పుడు ఓటర్లకు నేరుగా నగదు పంపకానికి సన్నద్ధమయ్యారు. గతేడాదితో పోలిస్తే రెండో శ్రేణి కార్యకర్తలకు అభ్యర్థులు డబ్బుల పంపిణీ, ముఖ్య నాయకుల కొనుగోళ్లు తగ్గాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఓటుకు విలువ పెరగగా నగదును పంపిణీ చేసే ఓటర్ల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఓటుకు 500 నుంచి 1000 వరకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఓటుకు హీనపక్షం ప్రధాన పార్టీల అభ్యర్థులు 1000 పంపిణీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఓటుకు నగదు పంపిణీ చేసే సంస్కృతి లేని సీనియర్ నాయకులు సైతం ఈ దఫా ఓటరుకు నగదు పంపిణీ చేస్తున్నారు. నగదు పంపిణీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు తమ బంధువులను ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు. గ్రామంలో పార్టీ నాయకుడు సూచించిన వారితో పాటు తటస్థులకు ఎదుటి పార్టీలో ఉన్న డబ్బులిస్తే తమకు ఓటు వేస్తారనుకున్న వారికి నగదును ముట్టజెప్తున్నారు. అలా సుమారు 1200 ఓట్లున్న ఓ గ్రామంలో సుమారు 850 నుంచి 900 ఓట్లకు ఓటుకు 1000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. దీంతో మరో ప్రధాన పార్టీ ఎక్కువిస్తే పోలింగ్కు ముందు రోజు మరోసారి నగదును ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఈరోజు యాత్ర కొనసాగుతోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతలపూడి ఎంపీపీలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆక్వా రైతులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తమ ఆవేదనను లోకేష్తో చెప్పుకొని వినతిపత్రం అందజేశారు. ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం, ఫీడ్, సీడ్, విద్యుత్ ధరలు తగ్గేలా చర్యలు చేపడతాం, గిట్టుబాటు ధరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. టీడీపీ అన్నదాత సుఖీభవ ద్వారా రైతుకు ఏడాదికి 20,000 ఇచ్చి ఆదుకుంటుంది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను జగన్ మోసం చేశారు. పోలీసుల టీఏ, జీపీఎఫ్, సరెండర్ లీవుల మొత్తం ఎగ్గొట్టారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. యువత ఎప్పుడూ పేదరికంతో ఉండాలన్నదే జగన్ ఉద్దేశం.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యయం, ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ చెప్పారు. జగన్ కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్. ఆయన బల్లపైన బ్లూ బటన్, బల్ల కింద ఎర్ర బటన్, పైది నొక్కితే 10 రూపాయలు పడుతుంది, కింద బటన్ నొక్కితే 100 రూపాయలు హుష్మని పోతుంది. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ సజ్జల ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతోంది. పేదల నుంచి తక్కువ ధరకు భూములు కొని 3 రెట్లు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువు పెంపు తాజా జీవోను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి సోమవారం లేఖ రాశారు. పాఠశాల విద్యాశాఖ నియమ నిబంధనలు, ఫీజుల దోపిడీ, అర్హత లేని అధ్యాపకులు తదితర అంశాలపై రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్ని స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును 3 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించడం తగదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా విద్యా హక్కు చట్టం 2009 రాష్ట్రంలో అమలుకు నోచుకుందని వివరించారు. చట్టంలోని ప్రధాన నిబంధనలను సవరించి రాష్ట్ర ప్రభుత్వం తాజా అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇది పార్లమెంటును, అత్యున్నత న్యాయస్థానం తీర్పులను వ్యతిరేకించడమేనని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ నియమ నిబంధనలకు లోబడి విద్యాశాఖ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు ఏవీ విద్యాశాఖ నియమ నిబంధనలు అమలు చేయడం లేదన్నారు. ఏ రోజు రాష్ట్ర, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ఆయా ప్రైవేటు విద్యాసంస్థల సందర్శన గాని, పర్యవేక్షణ గాని చేసిన దాఖలాలు లేవని తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయువ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా తమ సమస్యలను రాహుల్ ముందు ఏకరువు పెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశమవుతారని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని పారిశుద్ధ్య కార్మికులు, డెలివరీ బాయ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్లు ఆయనకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని ఆటో, క్యాబ్ డ్రైవర్లు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని, 11 గంటల పాటు పనిచేయించుకుంటున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 2 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ జరగనుండగా ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి కాలేదు. పోలింగ్ కు 5 రోజుల ముందే పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత వారం ఈ ప్రక్రియ ప్రారంభించగా కొన్ని చోట్ల ఇంకా పూర్తి కాలేదు. అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు అందజేయగా, పోలింగ్ కేంద్రం స్థాయి అధికారుల బిఎల్ఓలకు అప్పగించిన ప్రాంతాల్లో పంపిణీ అంతంత మాత్రంగా ఉన్నట్లు సమాచారం. కొందరు బిఎల్ఓలు వారి వద్దకు వచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ముందస్తుగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకుండా రాజకీయ పార్టీలకు ఈసీ చెక్ పెట్టింది. తామే స్వయంగా ఇస్తామని చెప్పింది. మీరు పార్టీ గుర్తులు, అభ్యర్థుల పేర్లు లేకుండా పోలింగ్ ముందు రోజు మాత్రమే పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఇటు ఈసీ ఇవ్వక, అటు వారిని ఇవ్వకుండా చేసినట్లయింది. మరోవైపు కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారిలో కొంతమందికి ఇంకా ఓటరు గుర్తింపు కార్డులు అందలేదు. సుమారు 51 లక్షల మందికి కార్డులు ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా తపాలా శాఖ ద్వారా పంపిణీ చేస్తుండగా ఇంకా సుమారు 10 లక్షల మందికి అందాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ స్వరాజ్ మైదానం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో చేపట్టిన భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, స్మృతివనం, స్మారక ఉద్యానవనం నిర్మాణం 4వసారి కూడా వాయిదా పడింది. విజయవాడ నగరం నడిబొడ్డున సుమారు 19 ఎకరాల సువిశాల స్థలంలో 3 ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత 260 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వ్యయం
క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు 450 కోట్లకు చేరుకుంటోంది. అయితే విగ్రహ నిర్మాణ పనులు తొలుత 13 నెలల్లోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మొదట ప్రాజెక్టును 2022 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత గడువు 2023 ఏప్రిల్ 14కు సవరించారు. ఆ తర్వాత జూలై 15కి, అనంతరం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తం 18.81 ఎకరాల మైదానంలో వచ్చే సంప్రదాయ మందిరం, ధ్యాన మందిరంతో కూడిన మెమోరియల్ పార్క్ పనులు ఇంకా పూర్తి కాలేదు. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నప్పటికీ ఆదేశించిన మేరకు పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా 4వసారి కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వరుసగా 4వసారి వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా పేర్కొన్నారు. సామాజిక న్యాయమూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం. ప్రజల మధ్య ఐక్యత, సహృద్భావ వాతావరణాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం తెలిపారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ విగ్రహాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం పరిరక్షకుడిని గౌరవించుకోవడం పాలక డీఎంకే కర్తవ్యమని పేర్కొన్నారు. దామాషా పద్ధతిన అర్హులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. చెన్నై నగరంలోని ప్రెసిడెన్సీ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వీపీ సింగ్ నిలువెత్తు విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. సింగ్ విగ్రహం ఏర్పాటుపై స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్లోనే అసెంబ్లీలో ప్రకటించారు. వీపీ సింగ్తో పాటు సమాజ్వాద్ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విగ్రహాన్ని కూడా స్టాలిన్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి సింగ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీపీ సింగ్కు స్టాలిన్, అఖిలేష్ యాదవ్ ఇతరులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగిస్తూ సామాజిక న్యాయం మార్గదర్శకుడు వీపీ సింగ్ విగ్రహాన్ని కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడం తన విధిగా భావించానని చెప్పారు. వీపీ సింగ్ జీవిత చరిత్ర, సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికి తెలియాలని ఆకాంక్షించారు. సింగ్ చరిత్రను విద్యార్థులకు బోధించాలి. అప్పుడే కాలేజీలో విగ్రహం ఏర్పాటునకు అర్థం ఉంటుందని స్టాలిన్ చెప్పారు. మెరీనా బీచ్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మెమోరియల్ సమీపంలోనూ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. తన జీవితంలో వీపీ సింగ్ను కేవలం 2 సార్లు మాత్రమే కలిశానని, 1988లో చెన్నైలో చేపట్టిన భారీ ప్రదర్శనను సింగ్ ప్రశంసించారని గుర్తు చేశారు. నాటి ఘటనలను, తమను ప్రశంసించిన పరిస్థితులను కార్యక్రమానికి హాజరైన సింగ్ భార్య సీతాకుమారి, కుమారుడు అజయ్ సింగ్ ఇతరులకు స్టాలిన్ వివరించారు. దక్షిణాది రాష్ట్రం కేరళపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీనిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల దృష్టి మళ్లించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కేరళకు కేంద్రం ఇస్తున్న నిధులను సకాలంలో పంపిణీ చేయడం లేదని నిర్మలా సీతారామన్ పదే ఆరోపించడాన్ని విజయన్ తప్పుపట్టారు. కేంద్రం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలను విజయన్ ఎండగట్టారు. కేరళకు హాని కలిగించే చర్యలను కేంద్రం కొనసాగిస్తోందని, అయినా కేంద్ర ప్రభుత్వం ఏదో చేసినట్లు కేంద్ర మంత్రి తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేసుకునే సామర్థ్యం తగ్గించడమే కాకుండా ఏళ్ల తరబడి పదే విజ్ఞప్తి చేసినా జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా కేంద్రం నిలిపివేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఆర్థికంగా చంపేస్తోంది. ఇదే స్థాయిలో కేంద్రంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోంది. కేరళ అవసరాలను దాచిపెడుతోంది అని విజయన్ విమర్శించారు. దేశంలోని ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పారాదీప్ పోర్ట్ అథారిటీ నిర్వహించిన బోయిటా బంధన వేడుకలో ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రాచీన సముద్ర వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఒడిశాలో ఏటా బోయిటా బంధన పేరుతో పండుగ జరుపుకుంటారు. దీనిని గతంలో కళింగ అని పిలిచేవారు. ముర్ము మాట్లాడుతూ ఓడరేవు కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సాగరమాల కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. పోర్టుల ద్వారా దేశాభివృద్ధి సాధించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్ర వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశం మొత్తం వాణిజ్యంలో పరిణామం పరంగా 95%, విలువ పరంగా 65% సముద్ర రవాణా ద్వారా జరుగుతుందని ఆమె చెప్పారు. భారత నౌకాశ్రయాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మరింత సమర్థతతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అందుకనుగుణంగా భారతీయ ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.